కన్యక 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 బాబు కన్యక బాబు అరే బాబు మోహన్ అరే మోహన్ నువ్వేంటి ఇక్కడ కన్యక మా కన్యక ఏమైందిరా చంపేశారు మా కన్యక ఏమైందిరా మా కన్యక ఏమైంది మా కన్యకని ఏం చేసావురా మా కన్యకని ఏం చేసావు మా కన్యకని ఏం చేసావు నువ్వు అమ్మారు అమ్మారు చెప్పు మా కన్యకని ఏం చేసావు చెప్పరా మా కన్యకని ఏం చేసావు ఏం చేసావురా చెప్పరా మా కన్యకని మోహన్ మోహన్ అసలు ఏమైందో చెప్పరా కన్యకని ఏం చేసావు చెప్పరా చెప్పరా మోహన్ అసలు ఏం జరిగింది ఏం జరిగిందిరా చెప్పరా మా కన్యక ఏమైందో చెప్పరా అమ్మా అమ్మా దుర్గమ్మ నువ్వైనా చెప్పమ్మా. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అందుకే ఈ అమ్మాయిని రప్పించి ఇన్వెస్టిగేషన్ చేయించాను. నా అనుమానం నిజమైంది. కన్యకని నువ్వే ఏదో చేసావు. కన్యకని ఏం చేసావురా? కన్యకని ఏం చేసావురా? కన్యకని ఏం చేసావురా? కన్యకని ఏం చేసావురా? చంద్ర, కన్యకని ఏం చేసావు చెప్పరా? కన్యకని ఏం చేసావు చెప్పరా? ఏం చేసావో చెప్పరా? ఏం చేసావో చెప్పరా? రే సందీప్ ఏం చేసావో చెప్పరా? నేను చెప్తా అయ్య గారు, నిధి కోసం చంపేశాడు అయ్య గారు. నిధి కోసం చంపేసావా? నిధి కోసం చంపడం ఏంట్రా? నిధి కోసం చంపేసావా? నేనే చంపేశాను నాన్నగారు. అవునయ్య గారు, ఒక రకంగా కన్యక చావుకి నేను కూడా కారణం అయ్య గారు. మన ఊరి అమ్మవారి ఆలయ సమీపంలో నిధులు ఉన్నాయని అందరూ అంటుంటే ఎన్నోసార్లు విన్నాను. వాటి కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడా జాడ దొరకలేదు. మన ఊరికి అమ్మవారి ఉపాసకుడు ఒక స్వామీజీ వస్తే నేను అతన్ని వెళ్ళి కలిశాను. స్వాహా అమ్మా కాళికామాత కరుణించు, పలుకమ్మ పలుకు. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. నమస్తే స్వామీజీ. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. ఏమిరా అర్బగా, మీ ఊరి అమ్మవారి ఆలయ సమీపంలో గుప్త నిధులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని వచ్చావు కదూ? అవును స్వామి, ఎక్కడున్నాయో మీకు తెలుసా? నేను పిలిస్తే అమ్మవారే పలుకుతారా? నిధి గురించి తెలుసుకోలేనా? అమ్మా కాళికామాత పలుకమ్మ పలుకు. ఉన్నాయి రార్బక, ఉన్నాయి. నీ ఊహించినట్టే ఈ ఊరి అమ్మవారి ఆలయ సమీపంలో గుప్త నిధులున్నాయి. అనంత పద్మనాభ స్వామి గుడిలో మించిన సంపద ఉందిరా. అవునా స్వామి? ఎక్కడున్నాయి స్వామి? అది తెలియాలంటే త్యాగం చెయ్యాలిరా అర్బక. త్యాగమా? ఏం చేయాలి? అమ్మవారికి తలను బలివ్వాలిరా. ఏంటి తల అంటే? నా తలను బలిచ్చి నిధు నువ్వు తీసుకుందావనా? ఏ ఆవేశపడకురా అర్బక, నీలాంటి పాపాత్ముల తల తల్లి కోరుకోదు. అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం. ఆ నక్షత్రంలో అమావాస్య రోజు పుట్టిన కన్యకను అమ్మవారికి బలిస్తే అమ్మ సంతోషిస్తుంది, నీ ఆశ నెరవేరుతుందిరా అర్బక. త్యాగం చేయరా అర్బక. ఇప్పుడు మూల నక్షత్రం అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి అంటే నేనెక్కడ వెతకను? మా నాన్నగారిలాగా ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరి జాతకాలు చూడమంటావా? నిధి గురించి చెప్పమంటే న్యూసెన్స్ చేయమని చెప్తున్నావు. కోరుకోగానే దొరకడానికి ఇది కొండ మీద కోతి కాదురా, కోట్ల విలువ చేసే సంపద. నిధి దక్కించుకోవాలని నాకు ఉంది, కానీ టాస్క్ చూస్తేనే భయంగా ఉంది. ప్రయత్నం చేయకుండా ఫలితం రాదురా, సాహసం చేయరా అర్బక. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అలాగే స్వామి. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓహో, అమ్మవారి నక్షత్రం కాళికాదేవి తిది రెండూ కూడా కలిసిన రోజున పుట్టిందండి. మన కన్యక కూడా అదే సమయంలో అదే జాతకంలో పుట్టిందని ఆ రోజే తెలిసింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, నిధి కోసం అమ్మవారికి కన్యకని బలివ్వాలి అని. నాన్న మీ పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? నాన్న ఒప్పుకుంటేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాన్న ఎవరిని చూపిస్తే వారినే చేసుకుంటాను. అంటే మోసం చేస్తాను అంటావు. మోసమా? ప్రేమించి పెళ్లాడకుండా మోహన్ని మోసం చేస్తావు, పెళ్లాడి చేసుకున్నోడిని మోసం చేస్తావు, పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నానని మా అందరినీ మోసం చేస్తావు, చివరికి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావా? మరి నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను.
అలా కన్యకకు ధైర్యాన్ని ఇచ్చాను, నన్ను నమ్మేలా చేశాను. ఏంటి బాబు గారు రమ్మన్నారు? ఇంకా బాబుగారు ఏంటయ్యా? ప్రేమగా బావుగారు అని పిలు. దా కూర్చో. పర్లేదు, చెప్పండి. పర్లేదులే, కూర్చో. మా నాన్న మా చెల్లికి నీకు పెళ్లి చేస్తాడనుకుంటున్నావా? అదే బాబు గారు నాకు అర్థం కావట్లేదు. కన్నికని మర్చిపోలేను, తను లేకుండా ఉండలేను. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిచాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మా నాన్నే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాడు. ఏంటి బాబు గారు అది? చెప్పండి. మీరేం చెప్తే అది చేస్తాను. చెప్పండి. జాగ్రత్తగా విను. రేపు అమావాస్య అర్ధరాత్రి మన ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి కన్నికాన్ని తీసుకొని రా. ఎందుకు బాబు గారు? అక్కడ నాకు తెలిసిన అమ్మవారి ఉపాసకుడు ఒకడున్నాడు. ఆయన అమ్మవారి పూజ చేసి తాయిత్తు కడితే నువ్వు చెప్పింది చెప్పినట్టు ఎదుటోడు వింటాడు, తెలుసా? ఏంటి బాబు గారు, ఈ రోజుల్లో కూడా తాయెత్తులు మంత్రాలు చింతకాయలంటూ మాట్లాడుతున్నారు బుర్ర లేకుండా. నమ్మట్లేదా? పద చూపిస్తా. ఏంటండి ఈ ప్లేస్ ఇంత భయంకరంగా ఉంది? నాకు చాలా భయం వేస్తుంది. భయాన్ని వీడితేనే అద్భుతాలు చూడగలవు. నమస్కారం స్వామి. స్వామి, ఇతని పేరు? వాడి పేరు మోహన్. మీ ఇంట్లో పనిచేసే రంగయ్య కొడుకు. 14 ఏళ్ల వయసు అప్పుడు వీడు బావిలో పడి చనిపోతే అమ్మవారి అనుగ్రహం వల్ల బతికాడు. వీడికి 100 ఏళ్ళు సావులేదురా. నేను బావిలో పడ్డ విషయం నాకు నా ఫ్యామిలీ తప్ప ఎవరికి తెలియదు. ఈయనకెలా తెలిసింది? అదేరా స్వామి పవర్. స్వామి, వీడు మీ పవర్ని శంకిస్తున్నాడు. ఒకసారి వీడికి మీ శక్తులేంటో చూపించండి. ఓం శక్తి. వాని కొట్రా. సందీప్ గారు, నా ప్రమేయం లేకుండా మిమ్మల్ని కొట్టాను. నాకేం తెలీదు. అది నీ ప్రమేయం కాదురా, స్వామి పవర్. ఇప్పుడు అర్థమైందా మంత్రాలకి ఎంత పవర్ ఉందో? ఇప్పటికైనా నమ్ముతావా స్వామి శక్తి ఏంటో? నమ్ముతున్నాను గాని నాకెందుకో ఈ ప్లేస్ చూస్తుంటే చాలా భయం వేస్తుందండి. భయమేలరా అర్బక. అమ్మవారి శక్తి నీతో ఉంది. ఓం శక్తి. అమ్మవారి శక్తితో చేసిన తాయెత్తు కట్టుకో. నువ్వు కోరుకుంది దక్కుతుంది. వాడు చెప్పినట్టు చేయి. వెళ్ళండి. నమో మాత. కన్యక దీనికి ఒప్పుకుంటుందంటారా? మార్గం చూపించడమే ఈ కృష్ణుడి వంతు. యుద్ధం చేయడం గెలవడం అర్జునుడి వంతు. యుద్ధం చేసి కన్యకని గెలుచుకుంటావో లేక కన్యకను వదులుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. పద.